హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈ రోజు వచ్చేసి నేనైతే వైజాగ్ లో పెట్టిన శారీస్ గణపతి అయితే మీకు తెలిసే ఉంటుంది. సో దాని గురించి అయితే నేను ఈ షార్ట్ లో అయితే మాట్లాడతాను. సో దానికి ఆల్రెడీ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ లో అది ఆల్రెడీ చేరిపోయింది. సో దాని గురించి ఏంటి అంత ప్రత్యేకం ఏంటి అనేది నేనైతే మాట్లాడతాను. సో వైజాగ్ లో విశాఖపట్నంలో ప్రతి ఏటా ప్రత్యేకమైన గణపతి విగ్రహాలు అయితే స్థాపించడం జరుగుతూ ఉంటుంది. ఈసారి అత్యంత ఆకర్షణీయంగా నిలిచింది చీరలతో చేసిన గణపతి విగ్రహం. సో చీరలతో గణపతి తయారు చేయడం ఒక కొత్త ఆలోచన. సో ఈ విగ్రహం పూర్తి వస్త్రాలతో మనకు అలంకరించడం జరిగింది. సాంప్రదాయకమైన రంగురంగుల చీరలు అయితే ఉపయోగించారు. దీనికి స్త్రీలు ఆభరణమైన చీరలను గణపతికి ఉపయోగించడం చాలా పెద్ద విశేషం అయితే ఇది. సో మనకు గణపతి విగ్రహం పరిమాణం వచ్చేసి పెద్దగా ఉంటుంది. సో సుమారు 15 నుంచి 20 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని అయితే తయారు చేయడం అయితే జరిగింది. దీనికి వచ్చేసి స్థానికులు కళాకారులు దీని గురించి ఎంతో శ్రమించారు. ఎంతో శ్రమతో అయితే నిర్మించడం జరిగింది. చీరలతో రూపకల్పన చేయడం చాలా కష్టమైన పని అని మీ అందరికీ తెలిసిందే. సో చీరల పోరాలతో మనకు విగ్రహ ఆకారం తీసుకొని వచ్చారు వాళ్ళైతే. సో ప్రతి పొర గణపతి శరీరానికి సరిపోయేలా కట్టారు. ఈ విగ్రహం వచ్చేసి మట్టి ప్లాస్టర్ వాడలేదు. సో పూర్తిగా పర్యావరణ హిత పద్ధతిలో అయితే రూపుదిద్దుకుంది ఈ వినాయకుడు అయితే. సో చీరలతో చేసినందువల్ల ఇది ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచిందని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. సో ఇలా చేయడం చాలా హ్యాపీగా ఉందని కూడా వాళ్ళైతే చెప్తున్నారు. సో మనకు గణపతి శరీరం, కడుపు, చేతులు, ముఖం అన్ని వస్త్రాలతో అయితే తయారు చేశారు. సో గణపతి కిరీటం కూడా చీరల మడతతో వాళ్ళు డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది. సో కళ్ళు, నోరు, తలపాగా రంగుల పూలతో అయితే చక్కగా తీర్చిదిద్దారని అయితే వాళ్ళు వివరించారు. సో అలంకరణతో పూలు, కాగితపు డిజైన్లు కూడా చేయడం అయితే జరిగింది. సో ఈ విగ్రహం కోసం వందలాది చీరలు ఉపయోగించారని అయితే వాళ్ళు చెప్పారు. సో ముఖ్యంగా కొత్త చీరలనే వాడారు. స్థానిక మహిళలు చీరలు సమర్పించి సహకరించారు కూడా. సో ఇది స్త్రీ శక్తికి ప్రతీకగా భావించారు. అందుకే ఇలాగైతే వాళ్ళు ఆలోచించడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు ఇలా తయారు చేసినందుకు. ఈ గణపతిని చూడడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. పగలు రాత్రి దీపాలతో అలంకరించి వాళ్ళైతే చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో రాత్రి లైటింగ్ ఇది మరింత అద్భుతంగా అందరికీ దర్శనం అయితే ఇస్తుంది అందరికీ గణపతి. సో చీరలు, రంగులు, లైట్లతో మెరుస్తూ ఉంటాయి. ఈ విగ్రహం ముందు ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. సో మహిళలు పసుపు, కుంకుమతో పూజలు అయితే చేస్తున్నారు. వెయిట్ ఫర్ అనదర్ పార్ట్ అండ్ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.